హాయ్ అండి. మెత్తళ్ళు, పచ్చి మెత్తళ్ళు, మామిడికాయ వండుకుందామండి. కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ పెట్టాక 8 స్పూన్ల నూనె పోసుకోవాలి. పోసుకున్నాక వెల్లుల్లిపాయ వేసి వేగాలండి. వేగాక జీలకర్ర, కరివేపాకు వేయాలండి. అది బాగా కలపాలి. కలిపాక పచ్చిమిరపకాయ చెక్కలు వేయాలండి. 8 కాయలండి. వేసాక బాగా కలపాలి. కలిపాక 8 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి క్లిప్ మిస్ అయిందండి. బాగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. కలపాలండి. కలిపాక ఒక మామిడికాయ చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలండి. ఒక 1/2 కేజీ మెత్తళ్ళు క్లీన్ చేసినవండి వేసి కలపాలండి చిన్నగానే. ఇవి కోనసీమ స్పెషల్ అండి కూర. మూత పెట్టాలి. మూత పెట్టాక 1 గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ పోసాక మూత పెట్టాలండి. తీసి ఒకసారి కలవబెట్టాలి. కలిపాక కొత్తిమీర వేసి టేస్టీ మామిడికాయ మెత్తల కూర రెడీ అండి.